ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో ఉన్నాము. దేశంలో ప్రస్తుతం ఉన్న 55 టైగర్ రిజర్వ్స్లో ఒకటైన ఈ కవ్వాల్ అభయారణ్యంలో పెద్ద పులుల సంరక్షణ కోసం ఆదివాసీల తరలింపు ప్రారంభమైంది. తరతరాలుగా అడవినే నమ్ముకున్న ఆదివాసీలు ఇకపై ఈ అడవికి దూరం కానున్నారు. తరతరాలుగా నివసించిన అడవి, తరగని వన సంపదలను నింపుకున్న అడవి, తమ పూర్వీకుల జ్ఞాపకాలు నిండిన అడవి, తమ అస్తిత్వానికి కారణమైన అడవి. ఆ అడవే వారికి అమ్మ, అడవే కొలిచి మొక్కే దైవం. అలాంటి అడవిని వీడి ఆదివాసీలు వేరుపడుతున్నారు. తల్లి గర్భంలోని బిడ్డల బొడ్డుతాడును తెంపుకొని మైదాన ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఎందుకోసం అంటారా? పులి కోసం, దాని మనుగడ కోసం. అందుకే పులిని సైతం కొలిచి మొక్కిన వారు నేడు ఆ పులికి వనాలనిచ్చి వారు జనాలలోకి వెళ్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డ వాటిని అభయారణ్యాలంటారు. తెలంగాణలో మొత్తం 9 అభయారణ్యాలున్నాయి. వాటిలో ఒకటి కవ్వాల్ అభయారణ్యం. ఈ కవ్వాల్ అభయారణ్యాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం టైగర్ రిజర్వ్గా ప్రకటించింది. మొత్తం 2015 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఉంది. దీనిలో 892 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియా, మిగతాదంతా బఫర్ ఏరియా. కోర్ ఏరియా అంటే దట్టమైన అటవీ ప్రాంతం. ఇది పులుల నివాసానికి చాలా ఉపయోగపడే ప్రాంతం. ఈ టైగర్ ప్రాజెక్టు నిర్ణయం కేంద్ర ప్రభుత్వం 2012లో తీసుకోగా దీనికి సంబంధించిన భూసేకరణ కార్యక్రమం 2015 అక్టోబర్లో ప్రారంభమైంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జన్నారం, ఇందన్వెల్లి, బిర్సాయిపేట, తాళ్లపేట, ఉట్నూరు, ఆసిఫాబాద్, నిర్మల్, మామడ, కడెం, పెంబి, ఖానాపూర్ అటవీ రేంజ్ పరిధిలో 2015.44 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కవ్వాల్ టైగర్ రిజర్వ్ కోసం కేటాయించారు. దీనిలో పులులు నివసించడానికి 892 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియాని, పులులు సంచరించడానికి 1123 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాని కేటాయించారు. మన జాతీయ జంతువైన పెద్ద పులి సంరక్షణ కోసం 1973 నుండి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ అనే కార్యక్రమం చేపట్టింది. దీని ప్రకారం టైగర్ రిజర్వ్లతో పాటు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా పులుల సంఖ్యను లెక్కిస్తారు. 2022 పులుల సెన్సెస్ చూసినట్లయితే మొత్తం 3167 పులులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ప్రపంచ పులుల జనాభాలో ఒక్క భారత్లోనే 70% పెద్ద పులులున్నాయి. ఇక మన దేశంలో పులుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే 1973కు ముందు, 1973 తర్వాత అన్నట్లుగా ఉంటుంది. 1973 క్రితం వరకు మన దేశ జాతీయ జంతువు సింహం. ఆ ఏడే ప్రాజెక్ట్ టైగర్తో పాటు జాతీయ జంతువుగా సింహం స్థానంలో పులిని ప్రకటించారు. అలా 51 సంవత్సరాల క్రితం పులుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం పులుల సంచారానికి కావలసినంత భూభాగం కేటాయించడం, వాటిని మానవులు వేటాడకుండా చర్యలు తీసుకోవడం, పులుల సంతతి అభివృద్ధి చేయడం. ఈ కార్యక్రమం ఫలితంగానే పులుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. 2014లో 2226గా ఉన్న పులుల సంఖ్య 2022 నాటికి 3167కు చేరి అడవుల్లో పులుల గాండ్రింపులు వినిపిస్తున్నాయి. కవ్వాల్ అటవీ ప్రాంతంలో పులులు, ఎలుగుబంటులు, దుప్పులు, నీల్గాయలు, అనేక రకాల పక్షి జాతులు, అంతరించిపోయే దశలో ఉన్న కల్వి కోడి కూడా ఈ అడవిలో ఉందని ఫారెస్ట్ అధికారులు చెప్తుంటారు. ఇక అడవి చూసినట్లయితే ఎక్కువగా టేకు, వెదురు చెట్లు కనిపిస్తుంటాయి. ఆర్థిక ప్రాముఖ్యత గల చెట్లని వీటిని కూడా చెప్తుంటారు. ఇక మిగతా కాలాల్లో ఎక్కడ చూసినా కూడా ఇక్కడ దట్టమైన అడవి కనిపిస్తుంటుంది. కానీ ఎండాకాలంలో చూస్తే అంతా ఆకురాలి, ఎక్కడ చూసినా మోడైన వృక్షాలు ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ కవ్వాల్ అటవీ ప్రాంతం గుండా కడెం నది కూడా ప్రవహిస్తుంటుంది. పెద్ద పులులు
దిట్ట పులులు అవి గుడ్డెనుగులు బాగానే ఉంటాయి, పందులు అవి ఇవి. మేకాలు ఉన్నాయి, దుప్పులు ఉన్నాయి, జినికలు ఉన్నాయి, మనుబోతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చిటపుళ్ళు, మేకాలు, దుప్పులు అన్నీ రకరకాల జంతువులు ఉన్నాయి. పులులు చూసినాం, కానీ మాకేం భయం, మేము అడవిలో పుట్టి అడవిలో పెరిగిన వాళ్ళకి ఏం భయం అవుతుంది. ఇలాంటి దట్టమైన అటవీ ప్రాంతంలో అనాదిగా వన్యప్రాణులతో సావాసం చేస్తూ అడవికి సహజ రక్షకులుగా ఉంటూ వస్తున్నారు గోండు ఆదివాసీలు. ప్రాజెక్టు టైగర్ కోసం వీరిని అడవుల నుండి మైదాన ప్రాంతాలకు తరలించాలని 2012 నుండి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం ప్రారంభించిన తొలుత తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చావనైనా చస్తాం కానీ అడవిని వీడేదే లేదని ఆదివాసీలు పట్టుబట్టడంతో వారితో దశాబ్ద కాలంగా చర్చలు సాగుతూ వస్తున్నాయి. చివరకు 5 ఏళ్ల క్రితం ఆ చర్చలు ఓ కొలిక్కి రావడంతో ఆదివాసీలు అడవిని వీడేందుకు ఒప్పుకున్నారు. మొత్తం కోర్ ఏరియాలో 15 గ్రామాలుండగా తొలుత అడవిని వీడడానికి ఒప్పుకున్న 2 గ్రామాలను సెలెక్ట్ చేశారు. అవే మైసంపేట, రాంపూర్ గూడెంలు. అనాదిగా నివసిస్తున్న అడవిని వీడడంపై గ్రామస్తుల అభిప్రాయం ఏంటి? బలవంతపు ఒత్తిడులు ఏమైనా ఉన్నాయా, లేదా ఇష్టపూర్తిగానే అడవిని వీడడానికి సిద్ధమయ్యారా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అటవీ ప్రాంతం నడుమ కవ్వాల్ కోర్ ఏరియాలోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. పెద్ద పులుల కోసం గ్రామాలను రీలొకేషన్ చేయడం అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇదే తొలిసారని చెప్పొచ్చు. 2 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. ఇది గనక సక్సెస్ అయితే కవ్వాల్ కోర్ ఏరియాలోని మిగతా గ్రామాలను, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని చెంచు గ్రామాలను కూడా గ్రామాల నుంచి తీసి బయటి ప్రాంతానికి పునరావాసం కల్పించనున్నారు. 2024 ఏప్రిల్ 15 నుండి కవ్వాల్ కోర్ ఏరియాలో ఉన్న గ్రామాల తరలింపు ప్రక్రియ మొదలైంది. తొలుత మైసంపేట గ్రామ తరలింపు ప్రక్రియ ప్రారంభం కాగా అది కొనసాగుతుంది. రాంపూర్ గ్రామ తరలింపు ప్రక్రియ మే మొదటి వారంలో ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మరో 2 నుండి 3 వారాల పాటు సాగనుంది. ఒకప్పుడు పిల్లా జల్లాతో సందడిగా కలకలలాడిన గూడెంలు నేడు మొండిగోడలతో కనిపిస్తున్నాయి. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇళ్లను, గోడలను కూల్చి అక్కరకొచ్చే సామాను తీసుకుపోయే పనిలో ఉన్నారు ఆదివాసీలు. అవును మరి, తమ తావును వీడి వారు వెళ్ళిపోతున్నారు. పోయేది కొత్త ప్రాంతం. ఇన్నాళ్ళంటే అడవి అండ ఉంది. కొత్త ప్రాంతంలో ఎలా ఉంటుందో తెలియదు. అక్కడ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించినా కొట్టాలు వేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఇక్కడి ఇంటి కప్పుని, పందిళ్ళని, దర్వాజాలని తీసుకెళ్తున్నారు. ఇష్టపడే వెళ్తున్నారు, కానీ కొంత బెంగగా కూడా ఉన్నారు. అవును మరి, పుట్టి పెరిగిన ఊరు, ఎన్నో జ్ఞాపకాలు, మరెంతో అనుబంధం పెనవేసుకున్న ఊరు, అన్నిటినీ వీడి వెళ్తున్నారు. మళ్ళీ చూసుకుందామన్నా కనిపించని ఊరు, కానీ తప్పదు, వెళ్ళాలి. తమ భావితరాలు బాగుండాలంటే అభివృద్ధికి చేరువ కావాలి. అందుకే మానసికంగా సిద్ధమవుతున్నారు. 20 సంవత్సరాల నుంచి లేపుతాం అన్నారు. లేపారు. మేము నాడుకు బంక తీసినాం, గడ్డి తీసినాం, గంగ తీసినాం, చిన్నగడ్డ తిన్నాం, అప్పగడ్డ తిన్నాం, అన్నీ చేసినాం. ఇప్పుడు మాకు ఆడికి పోతే ఆధారం కూడా మాకేం లేదు. ఈడ ఉన్నంత చావులో తడ లేదు. ఈడ ఆకు తెంపినాము, పొలాలు ఉండే, బాయిలు ఉండే. ఆడ పోయినాక గిట్ల సావులతో ఉంటుందా? ఉండదు. ఆడ అడవి దొరకదు, ఏమో దొరకదు. ఇక మాకు అడవిలో పోనియ్యారు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తారు. అదిగా చుట్టిగా మాకు మళ్ళీ డాటనియ్యారు. మాకు గోదాలు మేపుతాము అంటే జాగలేదు. ఎట్లా చేసుడు? ఇన్ని రోజులు ఉండి పుట్టి పెరిగి ఏదైనా ఇక్కడ ఉండి జీవించినాం, అంత అడవిలో తిరిగినాం, ఇట్లా ఏం కాలేదు. ఒక్కొక్కరుగా హానికారం ఈడ ఏం కాలేదు. పులులు కానీ ఏది కానీ దాడి చేయలేదు. ఆదివాసులం కాబట్టి వీటికి మనకు కొంచెం సమాధానాలు ఉండే ఇన్ని రోజులు కొంచెం బాధాకరంగానే ఉంటుంది మాకు. ఈడ ఉంటే కొంచెం పిల్లలకు చదువు లేదు, కొంచెం హాస్పిటల్కు పోవడం కష్టం. ఇవాళ డెలివరీలు కానీ ఏమైనా నైట్ పూట, డే పూట చాలా కష్టం ఉండే. ఇక్కడ ఒకటి అంటే అంబులెన్స్ కానీ ఏ వెహికల్ రావడం పోవడం కష్టమవుతాయి. ఎడ్ల బండి తోడిని తీసుకుపోవాలంటే చాలా కష్టం.
అందువల్లనే ఇవి అన్నీ 70-80 సంవత్సరాలు ఈ ఊరు రెవెన్యూ విలేజ్, కానీ అనుభవించి పోవాల్సిందే తప్పది. ఎప్పటికైనా రోడ్డు కాదు, ఇక్కడ టైగర్ జోన్ చేయబట్టి ఏమన్నా పోవాల్సి తప్పదని మేము అనుకున్నాం మేడం. చదువుకుంటే వాళ్ళ అవగాహన వచ్చి బయట ప్రపంచాలు తెలుస్తాయి, అసలు ఏం చేస్తున్నారు ఏం లేదనే. ఇక్కడ మొత్తం అడవి చుట్టూ కనబడుతుంది కానీ ఏ ప్రపంచం ఎవరికి ఏం తెలియదు. ఒకటి అంగడి మాత్రం పోయి వస్తారు, కూరగాయలు కొంటారు వస్తారు, కానీ బయట ప్రపంచం ఏం తెలియదు, కొంతమందికి అవగాహన లేదు. ఇప్పుడైతే ఎవరైతే పిల్లలు ఉన్నారు, కొంచెం చదువు ఉన్నారు, ఎడ్యుకేట్ ఉన్నారు కొంతమంది, వాళ్ళతోటన ఊరు కొంచెం ముందుకు వస్తుంది మేము ఆలోచించినాం. కరెంట్ లేదు ఒకటి వాస్తవంగా. ఇగో ఇవే సోలార్లతోటి ఇవే మళ్ళా ఈ సోలార్లు కాక మళ్ళీ వేరే సోలార్లు తెచ్చి పెట్టిర్రు. మళ్ళీ ఇప్పటికి 3వసారి సోలార్ తెచ్చి పెట్టిర్రు. సోలార్ తోటి బోర్ వేసిర్రు, ఒకటి బోర్ వేసిర్రు. అది ఎండ కొడితేనే మచ్చుడు, వాటర్ లేకపోతే లేదు. ఏప్రిల్ 15 నుంచి వీళ్ళను తరలించడం జరుగుతుంది. ఏప్రిల్ 15 నుంచి దాదాపు 15 డేస్ అవుతుంది. వీళ్ళు సామాన్లు మిగతా అన్నీ తీసుకొని పోయినారు. ఇప్పుడు జస్ట్ ఆ ఇల్లుకు సంబంధించిన పెంకులు, కర్రలు, వాళ్ళ ఇంటి అవసరాలకు యూజ్ అయ్యే ఆవులు, మేకలు తీసుకొని వెళ్తున్నారు. ఇంకొక 10-15 రోజులు టైం పట్టవచ్చు. తర్వాత ఈ ఇండ్లన్నీ డిస్మెంటల్ చేసి అంతా ప్లేన్ ఏరియా చేసి గ్రాస్ ల్యాండ్ ప్రపోజ్ చేసారు మా సార్ వాళ్ళు. కొత్త తరాలు యువత అడవిని వీడి వెళ్ళడానికి సంసిద్ధంగా ఉండగా, పాత తరాలు మాత్రం నేటికి అడవిని వీడడానికి అంత సుముఖత లేకున్నా అందరూ పోతున్నారు కాబట్టి వెళ్ళక తప్పని పరిస్థితి. మిమ్ములను ఎందుకు తరలిస్తున్నారు అంటే, రోడ్డు లేదని కొందరు చెప్తుండగా, కొందరు మాత్రం పులుల కోసం తమని తరలిస్తున్నారని, అయితే తాము చాలా సంవత్సరాలుగా అసలు ఇక్కడ పులినే చూడలేదంటున్నారు. మేము ఎప్పుడు 24 గంటలు జంగల్కే పోతాము. మాకు కనబడదు, ఎవరికి కనబడదట. మనం పంట చేసుకొని మన చేను నుండి కాపాడుకొని ఇంట్లో పోసుకుంటే అయిపోతుంది కదా. ఇది పులి లేదు, ఏం లేదు. ఈడ అరసోడు ఇత్తులు లేక మాకు రంజే లేదు మేడం. కానీ ఇట్లా చేసిండ్రు అందరితోటికి పాటు, కానీ మేము ఇంకా వాళ్ళు ఎప్పుడు మేము వస్తున్నాం. ఇక నిజమో అబద్ధమో కానీ మాకు తెలియదు, కానీ ఇట్లా జంతువులు తిరగాలి, మేకాలు తిరగాలి, జినికలు తిరగాలి అన్న ప్లాన్ చేసిర్రు వాళ్ళు. ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడ ఉండద్దు, వీళ్ళు ఉండద్దు, వెళ్ళిపోవాలి, పెద్ద పుల్లిలు ఇడిచి పెడతాం ఇవి అవి అంటారు. కానీ పెద్ద పుల్లిలు నాడు ఉండవచ్చు, కానీ మా తాతలు ముత్తాతలు చూడవచ్చు, కానీ మాకైతే ఇవ్వలే. ఇప్పుడు ఏం లేవు. పులులు కలబడితే జంతువులను తింటాయి, మేకలను తింటాయి, గోదలను తింటాయి కదా, అవి అయితే ఏమీ లేవు. పులి ఇది వరకు ఏమని ఏమనలే. దాన్ని సపోర్ట్ చేస్తే కొడుతుంది, సపోర్ట్ చేయకపోతే ఇవన్నీ కొడుతుంది. ఇక కట్టెలు కావాలి, అన్నీ కావాలి. ఇక రానిస్తారా? రానియ్యరు, జంగల్కి పోనియ్యరు. ఇక పోతే ఏం తెచ్చిర్రు అంటారు. ఇక మేము జంగల్లోకి పోతాం, అవి మనల్ని చూస్తాయి. అవిటి భయం అవిటికి ఉంటాయి, మా భయం మాకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పోవద్దు, మిమ్మల్ని చంపుతాయని మాకు ఉంటుంది. ఇంకా జంతువులకు కూడా ఉంటుంది, మనుషులను చూస్తే చంపుతారని వాళ్ళకి కూడా భయం ఉంటుంది. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం. చూసినా మేమేం చెయ్యం వీటిని. అవి మమ్మల్ని ఏం చేయలేదు, ఇంతవరకు ఏం చేయలేదు. మైసంపేట, రాంపూర్ గ్రామస్తులకు పునరావాస ప్యాకేజ్ కింద 2 ఆప్షన్లను ఇచ్చారు. మొదటి ఆప్షన్ కింద 15 లక్షల రూపాయలు, రెండో ఆప్షన్ కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పంట పొలం. ఈ 2 ఆప్షన్లలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏది అనేది వారి ఇష్టానికే వదిలేశారు. ఇక పునరావాస కాలనీ చూసుకున్నట్లయితే ఈ అటవీ ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరంలో కడెం మండలంలో ధర్మాజీపేటకు సమీపంలో ఇచ్చారు. 2 గ్రామాల పరిధిలో మొత్తం 142 కుటుంబాలున్నాయి. వీరిలో 48 కుటుంబాలు నగదు ప్యాకేజీ తీసుకోగా 94 కుటుంబాలు పొలం, డబుల్ బెడ్రూమ్ ఇల్లులను తీసుకున్నారు. చాలామంది కొత్త ఇళ్లలోకి వచ్చారు. మరికొందరు తొందరలోనే అన్ని సౌకర్యాలున్న ఈ కాలనీలకు రానున్నారు. ఇక్కడ నుంచి 15 తారీఖు స్టార్ట్ అయింది ఊరు కాల్ చేసుడు. ప్రజెంట్లీ కాల్ చేస్తున్నాము. కొంచెం కర్రలు కట్టెలు ఉన్నాయి, కొంచెం ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి కదా ప్రజెంట్లీ. ఇక అందరు ఆల్రెడీ ఒక 15 రోజులు అంటే మొత్తం షిఫ్ట్ అయిపోతుంది ఈడికెళ్ళి. ప్యాకేజ్ అయితే ఒక కల్టివేషన్ ల్యాండ్, ఒక ల్యాండ్ తీసుకున్నాం, ఒకటి ఇల్లు వచ్చింది అన్న మాకు వచ్చేది. ప్రజెంట్లీ ప్రతి ఒక్కరికి అలాగే వచ్చేసింది. అంటే వాళ్ళకు బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నచ్చిన ప్యాకేజ్ మేము ఇచ్చుడు కాదు, వాళ్ళకి ఏది కోరుకుంటే అది గవర్నమెంట్ ఇచ్చేసింది. ఏది కావాలన్న వాళ్ళకి అది రాసిండ్రు, ఇచ్చిండ్రు. నా కొడుకు నన్ను జాదలేడు. ఇవి వస్తే ఏడన్నా నాకు అన్నదమ్ములు ఉన్నారు, పోయి అక్కడ బతుకుతారని ఇట్లా ఆలోచించుకున్నా.
ఫస్ట్ ఏమో మమ్మల్ని తీసుకుపోయి ఇడిచి పెడతారట. ఆడ ఇడిచి పెట్టిన తర్వాత మళ్ళీ వెనక సీరి ఇప్పుడు ఇల్లు కట్టే కానీ ఇక ఏమన్నా ఉంటే అప్పుడు తీసుకుపోయి ఇక అక్కడ ఉంచుతారట, కట్టే బిట్టే మొత్తం. ఇక అందరు ఓకే ఉన్నారు, ఇక ఎవరు పోమంటలేరు, ఎవరు ఉందామంటలేరు, అందరు పోదామంటారు. కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళు ఏమో ఇల్లు భూమి రాపించుకున్నారు, కానీ ఇక తర్వాత ఇక పెళ్లి కాని వాళ్ళు మాత్రం ఇక ఇవి ఏం చేసిరంటే ఇక 15 లక్షలు అన్న వరకు అంటే ఇక మేము మాకే ఉన్న అన్నట్టుగా ఇట్లా రాపించుకున్నారు. అంటే అక్కడ భూమి సరిపోదు అని కొంతమంది డబ్బులు తీసుకోరు, కొంతమంది అంటే ఇప్పుడు మా ఇంట్లో ఇద్దరం ఉన్నాం కదా, ఒకళ్ళు ప్యాకేజ్ తీసుకుంటే ఒకళ్ళు ఇల్లు హౌస్ తీసుకుంటే భూమి సెట్ అవుతుంది, అందరికి సరిపోతుంది అన్నట్టు మాట్లాడారు. వాళ్ళేమి అంత ఫోర్స్ చేయలేదు. ఇక్కడ కరెంటు లేదు, ప్లస్ ఒకటి మళ్ళీ ఏదైనా పంటలు చేసిన జీవరాశులు అవి ఇవి తింటున్నాయి అనేసి వీళ్ళే మేమే ఒప్పుకొని వెళ్ళిపోతాం. గత 10 సంవత్సరాలకు ఇప్పటికీ ట్రైబల్స్ గిరిజనుల యొక్క మనస్తత్వంలో ఒక మార్పు వచ్చింది. వాళ్ళు కూడా సమాజంలో కలవాలి అనేది వస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏమిటంటే ఇప్పుడు వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అసలు అడవిలో నుంచి వాళ్ళని ఖాళీ చేయాలి. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు లేదా భూమి ప్రతి కుటుంబానికి 2.5 ఎకరాల భూమి ఇవ్వడం, లేదా ఈ రెండు తీసుకొని వాళ్ళకి ఎవరైతుందో 15 లక్షల రూపాయలు వాళ్ళకు నష్టపరిహారం ఇస్తున్నారు. 15 లక్షల నష్టపరిహారం అంటే చాలా పెద్ద మొత్తం వాళ్ళ దృష్టిలో. కాబట్టి చాలామంది ఏంటంటే ఆ 15 లక్షలు తీసుకొని బయటకు వచ్చేస్తున్నారు. అలాగే మునుపటిలాగా కాకుండా ఇప్పుడు చదువుకోవాలి వాళ్ళ పిల్లలను, తర్వాత ఇప్పుడున్నటువంటి సమాజంలో వాళ్ళను అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పని వైద్య సౌకర్యాల గురించి కానీ విద్యా సౌకర్యం గురించి కానీ బయటకు వస్తున్నారు. రాజ్యాంగం రీత్యా ఉన్న 5th షెడ్యూల్ ప్రకారం ఏంటంటే ఆ ఏరియాలో ట్రైబల్సే ఉండాలి, లేదా ఫారెస్ట్ డ్వెల్లర్స్ అయినా ఉండాలి. కానీ ఇప్పుడు 5th షెడ్యూల్ కాకుండా నాన్ 5th షెడ్యూల్లో కనుక మారిస్తే వాళ్ళకు భూములు పట్టాలు ఇచ్చి వాళ్ళకు సరి అయినటువంటి రక్షణ ఇవన్నీ కల్పించాలి. ఎంత మెరుగైన పునరావాస ప్యాకేజీ ఇచ్చినా అది ఆదివాసీలకు తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే వారు కోల్పోతున్నది కేవలం గూడాలనే కాదు, తరతరాలుగా అడవితో పెనవేసుకున్న బంధాన్ని, కొలిచి మొక్కిన దైవాన్ని. వారిక్కడ వారి అస్తిత్వాన్ని కోల్పోయి పునరావాస కాలనీలకు వెళ్తున్నారు. ఆదివాసీలు వారికంటూ ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలను కలిగి ఉంటారు. వారి పండుగలు కూడా ప్రకృతితో ముడిపడే ఉంటాయి. అడవిలో ఉన్నంతకాలం తొలకరి మొదలైన వేళ విత్తనాలు వేసే ముందు చేసే భూమి పండుగ మొదలు పచ్చ పండుగ, ఇప్ప పండుగ, కొత్తల పండుగ, చిక్కుడు పండుగ, వేసవి వేళ చేసే మామిడికాయ పండుగ వరకు అడవితోనే ముడిపడి ఉండి అన్నీ ఆ వనాల నడుమే సాగేవి. కానీ ఇకపై అడవి తోడు ఉండదు కాబట్టి పండుగలన్నీ R&R కాలనీలోనే చేసుకోవాలి. తాత ముత్తాతల నుండి కొలిచి మొక్కిన దేవరలను, ఇంటి ఇలవేల్పులను కూడా కొత్త ప్రాంతానికి తీసుకువెళ్ళి నిలుపుకొని పండుగ చేసుకొని ప్రతిష్ఠించుకోవాలి. అందుకే తమ దేవతలను తాము ప్రతిష్ఠించుకునేంత వరకు తొలగించే ప్రయత్నం చేయొద్దని, ఊర్లు ఖాళీ అయ్యాక చివరాఖరున దేవర్లను తీసుకెళ్లి నిలుపుకుంటామంటున్నారు ఆదివాసీలు. ఇప్పుడు తీసుకుపోవాలన్నాం మేడం, తీసుకుపోవాలంటే ఇప్పుడు మనం ఒక్క అడుగు ఎత్తే ఒక్క అడుగుకు మేకపోతు కానీ ఇట్లా మనకు కొబ్బరికాయ కానీ మీరు పెట్టుకుంటారా అని దేవుడు చెప్పింది. దేవుడు చెప్పిన తర్వాత ఇక మేము ఈయనే కూర్చుండే పెడతాం ఉండని అని అంటేనేమో కూలిపెత్తే మంచిగా ఉండదని చెప్పినాం మేడం. ఇగో మేము వేసుకున్నాం గుడి. మా ఇన్ని రోజులు కాపాడింది మా పోచవ తల్లి కానీ ఇక్కడ చిలుకలు అవి ఉన్నది ఆ చెట్టు కాడ. ఇగో ఇక్కడ పోతరాజు అనేది ఉంటుంది ముంగట. ఇక్కడ ఇంకా వేరే ఇంకొక దేవుడు ఉన్నది. అన్నిటికీ మేము మొన్ననే చేసుకున్నాం. మేము ఆడ తీసుకుపోయి నిలుపుకుంటాం. అయితే నిలుపుకుంటామంటే ఇక దేవుడు ఏమని చెప్పిందంటే ఆడికి పోయిన తర్వాత మీరు దేవుని పేరు మీద ఒక జెండా బట్టెక్కించుకొని పోయినాక అని చెప్పింది. చెప్పిన తర్వాత మేమన్నాం కదా, మరి ఇప్పుడు మన దేవుడు మనకు రాకపోతే ఎట్లా? మన దేవుడు మన వెంబడి ఉండాలా. ఇప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, అందరూ మనకు దేవుడేనా? దేవుడు అయితే మరి అందరం కలిసి మరి అక్కడనే చేసుకోవచ్చు అని మేము అన్నాం మేడం. మేమంటే సరే మంచిది, మీకు పెట్టే అధికారం ఉంటే మీరు పెట్టుకొని తీసుకుపోవచ్చు. పునరావాస కాలనీలకు వచ్చిన వారి పరిస్థితి ఎలా ఉంది, కొత్త ప్రాంతానికి అలవాటు పడ్డారా అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా R&R కాలనీకి వెళ్లిన బిగ్ టీవీ అక్కడి ఆదివాసీలను పలకరించే ప్రయత్నం చేసింది.
రోడ్లు, నీటి సదుపాయం, అంగన్వాడీ, పిల్లలకు స్కూళ్ళు, ఇతర అన్ని రకాల సౌకర్యాలతో కాలనీలు బాగున్నాయని, దగ్గరలోనే అందుబాటులో ఆసుపత్రి సౌకర్యం కూడా ఉందని, అక్కడికంటే ఇక్కడే బాగుందని, అడవి కష్టాలు తప్పాయని, కష్టం చేసుకొనైనా బతకగలమని కొందరు ఆనందం వ్యక్తం చేస్తుంటే 2 గుంటల స్థలంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు సౌకర్యవంతంగానే ఉన్నాయని, అయితే ఇల్లులు కట్టించారు కానీ వస్తువులు పెట్టుకోవడానికి షెల్ఫ్లు కట్టించలేదని, అది మీ స్వంత ఖర్చుతో కట్టుకోండి అంటున్నారని, కట్టుబట్టలతో వచ్చిపడ్డ తాము ఇక్కడ కుదురుకొని బతకడానికి కొంతకాలం పడుతుందని, కాబట్టి షెల్ఫ్లు కూడా ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలంటున్నారు. ఇప్పటికైతే మంచిగానే అనిపిస్తుంది ఇక్కడ. ఇక అన్ని తీర్లు ఉంటే ఇక్కడ మంచిగానే ఉంది మేడం. అక్కడ రోడ్డు లేక ఏది లేక మేము వెళ్ళి వచ్చినాం. రోడ్డు సౌకర్యం మంచిగా లేక ఇక హాస్పిటల్ పోవాలంటే పిల్లలకు బాగా ఇబ్బందులు ఉండే అక్కడ. ఇక రోడ్డు ఉన్నది ఇక్కడ అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఇక మాకు భూములు అవి ఇవి సాపు చేస్తే మంచిగానే ఉంటాం, సెట్ అవుతాం మేడం. ఇక్కడనే ఇంట్లో సెల్ఫ్లు అవి ఇవి పెట్టిస్తే మంచిగానే ఉంటుంది. పిల్లలకు జ్వరాలు వచ్చిన గర్భిణీలకు కానీ బాగా ఇబ్బంది ఉండే మేడం. అక్కడ 2 వాగులు అడ్డం ఉండే, వాగులు వస్తే ఇట్లా దాట రాకుంటుండే. మాకు ఇక్కడనే సెట్ అయ్యి కావాలనిపిస్తుంది, ఇక్కడనే ఉంటాం మేము, మంచిగానే ఉంది. ఇష్టపూర్వకంగా వచ్చినాం మేడం. ఇక కొన్ని ఏరియాలు తడాబా కానీ అక్కడ వేరే ఏరియాలో తరలించిన జాగాలు చూపెట్టుకున్నారు అన్నట్టు మాలని తీసుకుపోయి పారేసి 15 లక్షలు ఇస్తామన్నాడు. కొడుకు కోడలకు భూమి ఇల్లు ఈయన మంచుకున్నది ఏదన్నా ఇత్తరమే చాపం వేసిపోకన్నా జీవరాకులు తెలంగాణ పోతుందాకా ఆడ కావాలి, దక్కులు లేదు, ఆడ రోడ్డు సైటు లేదు, ఏం లేదు. 2 కొసలకు పోవాలి, కూరగాయలు అక్కడ దుకాణం, ఆడ దుకాణం లేదు, ఏం లేదు. నడుచుకుంటూ పోయి అయితే తెచ్చుకొని తినుడు. ఈడ పంట ఎత్తే పంట వేసిపోకన్నా. అందుకోసము మాకు రోడ్డు లేక ఏం లేక అయితే ఇక్కడ బయలురాజ్యం రోడ్డు సైడ్కి వచ్చినాం. 2 వాగులు ఉండే, పిల్లలకైనా కానీ హాస్పిటల్ లేదు. ఒక పిల్లలు చదువుకుంటామన్నా కానీ వాళ్ళకు బళ్ళు లేవు, ఏవి లేవు. ఇక అక్కడ ఏం సలవతి లేదు మాకు. ఇక అక్కడ సలవతి లేకనే ఇక్కడ మనం ఇక్కడ గవర్నమెంట్ మాకు ఇండ్లు భూమి ఇస్తానంటే మేము ఇక్కడ వచ్చినాము. భూమి 2 ఎకరాలు అయితే ఖాయము. 5 ఎకరాలు అని అన్నారు కానీ ఇక 5 ఎకరాలు మాకు ఇయ్యలే. 2 ఎకరాల ఒక 15 గుంటలు ఇచ్చిండ్రు, ఇల్లు కట్టించిండ్రు. ఇక ఇప్పటికైతే మేము మంచిగా ఉన్నాం, మాకు సెల్ఫ్లు కావాలి. అప్పట్లో 10 ఏళ్ళ కింద ఇక ఇప్పుడు పెద్ద పులి మా ఆడబిడ్డని గొరికేసింది. అప్పడుసుంది ఇక ఊరు లేపేద్దామని అన్నారు. వచ్చి ఇక అందరు దాసుకపోవడికి అప్పడుసుందే ఇక పోవాలని డిసైడ్ అయింది ఇక మా వాళ్ళందరూ. ఇప్పుడు కొత్తగా నచ్చింది మేము, మాకేమి ఇంకా తెలియదు కదా. ఒక పంట 2 పంటలు తీసేదాకా సౌకర్యం అయితే తెలియదు, కొత్తగా వచ్చినట్టు. ఎంతైనా సల్వతి అక్కడ ఉన్నట్టు మేడం సల్వతి ఇక్కడ దొరకదు కదా. పశువులకైనా మాకైనా కట్టెల ఇప్ప పువ్వులు, తునికాకు మాకు బాగా సాతిచ్చింది. తునికాకు మంచిగా సాతిచ్చింది, తెచ్చుకుంటుంటుంది. ఇష్టం ఉన్నంత తెచ్చుకునుడాయే. వర్షాకాలం 15 రోజులు 20 రోజులు రోడ్డుకి వెళ్ళకపోదుము, వర్షాలు పడితే. పరిస్థితులు అట్లుండే. రోడ్డు అవుతుంది అని అన్నారు, కాలేదు. ఆ రోడ్డు కాదు, మేము ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోవుడే కావాలా, ఎట్లయితే అట్లా అయ్యే రోడ్డుకు పోయినాక అని వెళ్ళొచ్చు. అక్కడ ఏం పని దొరకదు కాబట్టి రూపాయి ముడి కట్టుకుంటుంది. ఇక్కడ ఇంత రోడ్డుకుంటే మీ ఇంత పని ఉంటే చేత ఆడితే పైసా ఆడుతుంది. ఇంకా ఏడా ఇప్పుడే వస్తుంది కదా కొత్తగా. ఇక వాళ్ళు కూడా పక్క ఊళ్ళోళ్ళు కూడా వీళ్ళరా పనికి వెళ్తే పోవుడి. అక్కడికి ఇక్కడికి మంచిగానే ఉంది కానీ కాకపోతే కొంచెం పనులు సగం వేయలేరు కదా. ఇవన్నీ కరెక్ట్ చేస్తే మాకు ఇంకా మంచిగా చాలా బాగుంటుందని అనుకుంటున్నాం మేము. సజ్జలు లేవు, ఈ ఫ్యాన్లకు కొనలేయలే, మళ్ళీ ఈ గటేరు గడ పైప్ లైన్ వేసారు, మూల మీద గోడ పెట్టుకోరాకుంటే వేసారు. మళ్ళీ ఇటు గటేరు వేయలేరు, అక్కడ అర్థం ఇటు వస్తుంది ఇంట్లో. పిల్లలన్నా సుఖపడాలి కదా ఇక్కడ వచ్చినాకన్నా, ఆశకే వీడికి వచ్చినాం అన్నట్టు. ఎందుకంటే ఫారెస్ట్ నుంచి అందరితో కలిసి పోవాలనే కదా మేము బయటకు వస్తున్నది.
వాళ్ళతో పాటు మేము మమ్మల్ని కూడా కలుపుకుంటే ఇంకా బాగుంటుంది కదా. తమకు ఇస్తామన్న పొలం చూపించారని, అయితే అది ఇంకా చదును చేయలేదని, రాళ్ళు చెట్లు ఉన్నాయని, వీలైనంత త్వరితగతిన వాటిని బాగు చేసి ఇస్తే వానాకాలం పంటలు వేసుకుంటామంటున్నారు ఆదివాసీలు. 2-3 చోట్ల చూపెట్టారు మాకు భూమి, మీకు ఏది నచ్చితే అది ఇస్తామన్నారు. ఇక మాకు అదే బోర్లు బావిలు చేస్తామని చెప్పారు. బోర్లు బావిలు ఆల్రెడీ ప్లింగ్ చేసిండ్రు క్లియర్. ఒకటి లెవెలింగ్ చేయడానికి ఉంది, అది సుగా త్వరలో అవుతుంది. పని స్పాట్లో ఉంది. ఎందుకంటే పొలం మన ఉట్టి భూల పొలం కాదు కదా మేడం. పొలం మాత్రం మాకు ఇనుప పొలం కావాలి మాకు. అన్ని మంచిగానే చేసిర్రు కానీ ఇక భూమి ఇక పంటలు కొట్టలేరు, ఇంకా చెయ్యలేరు. ఈ ఓడిపోతాం అవుతుందో కాదో మేడం తెలియదు. చెట్లు వేకిరు అట్టి నుంచి చాపు వేయాలి. బావిలు తోడిపిస్తామన్నారు, బంటలు కొట్టిస్తామన్నారు, వాటరు చేసి అన్నీ సలవ చేసి చూపిస్తామని చెప్పారు. ఇంకేం చేయలేరు, అట్టనే ఉన్నది. ఇంకా ఏం రోజు చేస్తారన్నది తెలియదు, ఎప్పుడు చేస్తామన్నది తెలియదు. ఈ వర్షాకాలంలో చాపు చేస్తే ఏదైనా వేసుకోవచ్చు ఒక్కొక్క పంట. ఇక 2 పంటలు వేయాలంటే నీళ్ళు కావాలి కదా. బావిలు తోడిపిస్తారా, వారు బోర్లు వేపిస్తారా, అవి ఒకరోజు మళ్ళీ అడగాలి. అదే మాట్లాడదామని ఉన్నాం. కట్టె ఆరగొట్టుడు ఉంది, ఈ పని వచ్చినాక అది మొదలు పెట్టుకుందామని ఉన్నాం అన్నట్లు. 2 ఎకరాల 32 గుంటలేమో ఉన్నది ఇస్తామని ఇక్కడ ఒప్పారు మేడం. ఇక దాని గురించి ఇక మనం అందు గురించే మనం ఇల్లు 2 గుంటల జాగానే కావచ్చు మేడం, ఇది ఇల్లు జాగా ఇవి ఇస్తుంది. దాని గురించి మళ్ళీ ఎందుకంటే మాకు అన్నీ కొన్ని సౌకర్యాలు అన్నీ మంచిగా చేసి పొలానికి ఇట్లా స్థాప చేసి, ఇంకా దాంట్లో ఏంటిదంటే బోర్ వేస్తామన్నారు, నూతి తప్పిస్తామన్నారు, అన్ని రకాల చేసి ఆదుకుంటామని చెప్పేది. ఇందిరా ప్రభ అంటే ఏమిటి? గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూమిని సాగు భూమిగా మార్చడం. బుల్డోజర్లు పెట్టాలి పెద్ద పెద్ద రాళ్ళు తొలగించడానికి, చిన్న చిన్న కంకర రాళ్ళు ఉంటాయి అవి తొలగించడానికి పొలవులు వేయాలి. వేసి అవన్నీ కూడా సాగులోకి తెచ్చే బాధ్యత ప్రభుత్వానిదే. భూమి ఇవ్వడమే కాదు, అది అంతకుముందే సాగు అనువుగా ఉంటే పర్వాలే, కానీ సాగు అనువుగా లేకపోతే ఇందిరా ప్రభ ఆ రోజు పెట్టారు. అలాంటిది ఏదో ఒక స్కీమ్ పెట్టేసి ఏమిటంటే సాగుకు యోగ్యంగా చేసి వాళ్ళకి ఇవ్వాలి. విత్తన సౌకర్యం కల్పించి ఏ పంటలు పండించాలో కూడా చెప్పి ఆ విధంగా ఏంటంటే వ్యవసాయ శాఖ ద్వారా సహకరిస్తే మనం ఇచ్చిన దాని ఫలితం ఉంటుంది. అలా చేయాలి అంటే చెప్పంటే ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి, హార్టికల్చర్ యూనివర్సిటీ, తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. వీటిలలో నుంచి గిరిజనులకు సంబంధించి ఏవైతే భూములు ఇస్తున్నామో అందులో ఏం పంటలు పండించాలి, ఇప్పుడు హార్టికల్చర్ పండించడానికి మంచి అవకాశాలు ఉన్నాయి చాలా వరకు. అక్కడ ఇప్పుడు యాపిల్స్ పండిస్తున్నారు ఆదిలాబాద్లో, అందుకోసం ఏంటంటే అలాగే ఇప్పుడు ద్రాక్ష పండించవచ్చు, అట్లాగే ఆయిల్ పామ్ తోటలు వేయవచ్చు. ఇవన్నీ వేయాలి అని చెప్పి దానికి తగిన విధంగా భూమిని తయారు చేయడానికి తగిన నిధులు ఇవ్వాలి. ఒక ప్రభ, ఇదే ప్రభ కాకుండా ఏదో ఒక ప్రభ పెట్టేసి ఆ ప్రభ ద్వారా ఈ స్కీములన్నిటి ఇంప్లిమెంట్ చేయాలి. ఆదివాసీ యువత అన్ని రకాల సౌకర్యాలకు దూరంగా అడవుల్లో అలానే ఉండిపోతే చుట్టూ ఉన్న ప్రపంచం తెల్వకుండా పోతుందని, విద్య వైద్యానికి దూరమైపోతామని, మారుతున్న సమాజానికి అనుగుణంగా తాము మారకుంటే ఎప్పటికీ వెనకబాటు తప్పదనే ఆలోచన కవ్వాల్ అభయారణ్యం నుండి ఆదివాసీని అడవిని వీడేలా చేసింది. తమ బిడ్డల భవిష్యత్ కోసం బతుకుదారిలో కష్టపడడానికి తాము సిద్ధంగా ఉన్నామని వారంటున్నారు. వారిని మనలో ఒకరిగా కలుపుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. అదే వారికి మనమిచ్చే భరోసా. పులుల క్షేమం కోసం తరతరాల తన తావును వీడి ఆదివాసీ బయటి ప్రపంచానికి పోతున్నాడు. ఒక రకంగా వారు త్యాగం చేస్తున్నట్టే చెప్పొచ్చు. కొత్త పరిస్థితులకు అలవాటు పడి సర్దుకుపోయి వారు నిలదొక్కునేంత వరకు సమాజం కానీ ప్రభుత్వం కానీ వారికి అండగా నిలిచి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, కవ్వాల్ నుండి.
For more videos like this, subscribe Big TV channel.